భారత సామాజిక విప్లవకారులు. ఏప్రిల్ నెల వచ్చిందంటే భారతదేశంలోని బహుజనులలో పండగ వాతావరణం కనిపిస్తుంది. దానికి కారణం భారత సామాజిక విప్లవకారులైన మహాత్మా జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారు జన్మించిన నెల. ఏప్రిల్ 5 బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి. ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. ఈ ముగ్గురు కూడా భారతదేశ స్థితిని గతిని మార్చిన మహోన్నతులు. వీరి జయంతులను జరుపుకోవడం బహుజన వర్గాలకు ఎంతో ముఖ్యమో, అంతకన్నా రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు ముఖ్యం. ఎందుకంటే బహుజన వర్గాల ఓట్లు కావాలి. అందుకే దేశం మొత్తం ఈ 3 రోజులు అత్యంత ముఖ్యమైన పండుగ రోజులుగా ఉన్నాయి. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తేదీన మహారాష్ట్రలోని బ్రిటిష్ ఆర్మీ సెంట్రల్ కంటోన్మెంట్ అయిన మౌ గ్రామంలో జన్మించారు. తండ్రి రామ్జీ సక్పాల్ బ్రిటిష్ ఆర్మీలో సుబేదార్గా పనిచేసేవారు. తల్లి భీమాబాయి. ఈయన అసలు పేరు భీమ్రావ్ రామ్జీ సక్పాల్. వీరి పూర్వీకుల గ్రామం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని అంబవాడ. అందువలన ఈయనను ప్రాథమిక పాఠశాలలో చేర్పించేటప్పుడు ఈయన తండ్రి భీమ్రావ్ రామ్జీ అంబాడవాకర్గా రాయించారు, అనగా అంబవాడకు చెందిన వాడుగా నమోదు చేయించారు. తర్వాత ఉన్నత పాఠశాలలో చేర్పించినప్పుడు మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాధ్యాయుడు ఈయన పేరును భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్గా మార్చారు. అంబేద్కర్ గారు తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించారు. అంబేద్కర్ గారితో పాటు జీవించిన వారు బలరాం, ఆనందరావు, మంజుల, తులసి. అంబేద్కర్ జన్మించిన 3 సంవత్సరాలకు అనగా 1894లో తండ్రి రామ్జీ ఉద్యోగ విరమణ పొందారు. తర్వాత వీరు సతారా గ్రామానికి వెళ్ళి స్థిరపడ్డారు. వీరి కుటుంబం సతారా గ్రామానికి వెళ్ళిన 2 సంవత్సరాలకు తల్లి భీమాబాయి చనిపోయారు. తండ్రి రామ్జీ గారు అంబేద్కర్ గారిని సతారాలోనే ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ఇక్కడ పసి వయసులోనే అంటరాని కులమైన మహర్ కులంలో పుట్టడం వలన చాలా వివక్షతను ఎదుర్కొన్నారు. అన్నదమ్ములను తరగతి బయట కూర్చోబెట్టేవారు. దాహం అయినప్పుడు వీరికి దూరంగా ఉండి ప్యూన్ నీళ్లు పోసేవాడు. ప్యూన్ పాఠశాలకు రానప్పుడు వీరికి దాహం తీర్చుకునే అవకాశం ఉండేది కాదు. అందువలనే అంబేద్కర్ గారు పెద్ద అయిన తర్వాత నో ప్యూన్ నో వాటర్ అని రాసుకున్నారు. వీరికి తల కత్తెర వేయడానికి కూడా నిరాకరించేవారు. అంబేద్కర్ గారు ఒకసారి గుర్రపు బండిలో ప్రయాణిస్తున్నప్పుడు వీరి కులం తెలిసి గుర్రపు బండి నుండి క్రిందికి తోసివేశారు. ఇలా అంబేద్కర్ గారు చాలా చిన్న వయసులోనే చాలా దుర్మార్గమైన కుల వివక్షతను ఎదుర్కొన్నారు. 1897లో అంబేద్కర్ గారి కుటుంబం బొంబాయికి మారారు. బొంబాయిలోని ఎల్ఫిన్స్టోన్ హై స్కూల్లో చేరారు. 1906లో అంబేద్కర్ గారికి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 9 సంవత్సరాల వయసు గల రమాబాయి గారితో వివాహం జరిగింది. 1907వ సంవత్సరంలో ఎల్ఫిన్స్టోన్ హై స్కూల్ నుంచి మెట్రికులేషన్ పాస్ అయ్యారు. అదే సంవత్సరం ఎల్ఫిన్స్టోన్ కాలేజీలో జాయిన్ అయ్యారు. 1912లో బొంబాయి యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో డిగ్రీ పొందారు. 1913 ఫిబ్రవరి 2న తండ్రి రామ్జీ గారు చనిపోయారు. 1913లో 22 సంవత్సరాల వయసులో బరోడా స్టేట్ స్కాలర్షిప్కు ఎన్నిక కాబడ్డారు. దీనిని బరోడా మహారాజు షాజీరావు గైక్వాడ్ నెలకొల్పారు. దీనికి నెలకు 11.50 స్టెర్లింగ్ల చొప్పున 3 సంవత్సరాలు అందజేస్తారు.
అంబేద్కర్ గారు దీనిని ఉపయోగించుకొని అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యను కొనసాగించారు. న్యూయార్క్లో అంబేద్కర్ గారు లివింగ్స్టన్ రూమ్లో ఒక పార్సీ స్నేహితుడు నావల్ భాతినాతో కలిసి ఉండేవారు. జూన్ 1915లో తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎంఏ ఎకనామిక్స్ ప్రధాన సబ్జెక్టుగా సోషియాలజీ, హిస్టరీ, ఫిలాసఫీ, ఆంథ్రోపాలజీ ఇతర సబ్జెక్టులుగా పాస్ అయ్యారు. 1916లో రెండవ ఎంఏ నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా ఏ హిస్టారికల్ అనలిటికల్ స్టడీ అనే పరిశోధనా పత్రంతో పాస్ అయ్యారు. 9 మే 1916లో మరొక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. అదే క్యాస్ట్ ఇన్ ఇండియా, దేర్ మెకానిజం, జెనసిస్ అండ్ డెవలప్మెంట్. 1916లో బార్ కోర్సును గ్రేసిన్లో రిజిస్టర్ అయ్యారు. అదే సమయంలో డాక్టోరల్ థీసిస్ చేయటం కోసం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా రిజిస్టర్ అయ్యారు. 1917 జూన్లో బరోడా మహారాజు గారి స్కాలర్షిప్ అయిపోవడంతో భారతదేశం తిరిగి వచ్చారు. తిరిగి 4 సంవత్సరాల్లో తన డాక్టోరల్ డిగ్రీ పూర్తి చేయడానికి అనుమతి పొంది తిరిగి లండన్ వెళ్ళి 1921లో ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించడం ద్వారా 1923లో లండన్ యూనివర్సిటీ నుండి డిఎస్సి పట్టా పొందడం జరిగింది. ఈ పరిశోధన ఆధారంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లో స్థాపించబడింది. 1927లో కొలంబియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టా పొందడం జరిగింది. భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత బరోడా మహారాజు సయాజీరావు గైక్వాడ్ ఆస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా పనిచేశారు. కానీ అక్కడ ఎక్కువ కాలం పనిచేయలేకపోయారు. కారణం, అక్కడ ఉన్న ఇతర ఉద్యోగులు అంబేద్కర్ గారిని అంటరాని వానిగా చూడటం, సరిగా సహకరించకపోవటం ప్రధాన కారణాలుగా ఉన్నవి. తర్వాత కుటుంబ పోషణ నిమిత్తం ప్రైవేట్ ట్యూటర్గా, అకౌంటెంట్గా, ఇన్వెస్ట్మెంట్ కన్సల్టింగ్ బిజినెస్ను కూడా ప్రారంభించారు. కానీ ఎక్కడా పూర్తిగా పనిచేయలేకపోయారు. కారణం, అందరూ అంబేద్కర్ గారిని అంటరాని వారిగానే చూశారు. 1918లో సిడెన్హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నందు పొలిటికల్ ఎకనామిక్స్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. 1926 నుండి బొంబాయి హైకోర్టులో లా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1919లో సౌత్ బరో కమిటీ వారి ఆహ్వానంపై కమిటీ ముందు భారతదేశంలో కుల వ్యవస్థ అణిచివేతను వివరించి అంటరాని వారికి, ఇతర వెనుకబడిన వారికి 1919 చట్టం ద్వారా రిజర్వేషన్లు కల్పించారు. 1920లో అణగారిన వర్గాలను మేల్కొల్పే నిమిత్తం కొల్లాపూర్ మహారాజ్ సాహు మహారాజ్ గారి ఆర్థిక సహకారంతో మూక్ నాయక్ అనే పత్రికను ప్రారంభించి అనేక వ్యాసాల ద్వారా అణగారిన వర్గాల గొంతుకను వినిపించారు. ఈ సమయంలోనే అణగారిన వర్గాలకు విద్యను అందించడానికి ప్రయత్నించారు. అందులో భాగంగానే బహిష్కృత హితకారిణి సభ ద్వారా అణగారిన వర్గాలకు, దళితులకు విద్యను అందించుట, కుల వివక్షతకు వ్యతిరేకంగా సమాయత్తం చేయటం, వారి సామాజిక ఆర్థిక అభివృద్ధికి పాటుపడటం దీని ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. 1925లో బాంబే ప్రెసిడెన్సీలో సైమన్ కమిషన్కు నివేదికలు తయారు చేయుటకు నియమించబడ్డారు. ఈ సైమన్ కమిషన్ను భారతీయులందరూ వ్యతిరేకించిన అంబేద్కర్ గారు మాత్రం భారత భవిష్యత్ రాజ్యాంగం గురించి కొన్ని ప్రతిపాదనలు సమర్పించారు. 1927 నుంచి అంటరానితనానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగానే దేవాలయాల ప్రవేశం, మంచినీటిని అందరికీ అందేలా ఉద్యమాలు మొదలైన సత్యాగ్రహ ఉద్యమాలు నిర్మించారు. 1927లో జరిగిన మహత్ చెరువు పోరాటం అత్యంత ముఖ్యమైనది. ఈ పోరాటంలో భాగంగా మహత్ చెరువులో నీరు తాగినందుకు అగ్రవర్ణాల దాడులను సైతం ఎదుర్కొన్నారు. దీనిలో కోర్టు ద్వారా కూడా పోరాటం చేశారు. చివరికి విజయం సాధించారు. కానీ
మహత్ చెరువును అగ్రవర్ణాల వారు గోమూత్రంతో శుద్ధి చేసుకున్నారు. 1927 డిసెంబర్ 25వ తేదీన ఈ అసమానతలకు కారణం మనుస్మృతి అని వేల మందితో కలిసి మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న మనుస్మృతి దహన దినోత్సవం జరుపుకుంటున్నాం. 1930లో 3 నెలలు శ్రమించి 15,000 మంది వాలంటీర్లతో నాసిక్లోని కాలారం ఆలయ ప్రవేశానికి ఉద్యమం చేశారు. భారతదేశంలో అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి సరి అయిన న్యాయం జరగడం లేదని, అప్పటి రాజ్యాంగంలో కొన్ని సంస్కరణలు చేయాల్సినటువంటి అవసరం ఉందని వివరిస్తూ ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా అప్పటి భారత వైస్రాయ్ ఇర్విన్, బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ గారికి ఇచ్చిన ఆర్జీల ఫలితంగా 1930 నవంబర్ నుండి 1931 డిసెంబర్ వరకు లండన్లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత డిప్రెస్డ్ క్లాసెస్ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హాజరయ్యి భారతదేశంలో అణగారిన కులాలకు ప్రత్యేక నియోజకవర్గాలను కమ్యూనల్ అవార్డుగా ప్రకటించినప్పుడు, భారతదేశంలో అణగారిన కులాలకు ప్రత్యేక నియోజకవర్గాలను కమ్యూనల్ అవార్డుగా ప్రకటించారు. ఇలా కమ్యూనల్ అవార్డుగా ప్రకటించినప్పుడు గాంధీ ఎర్రవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు 25 సెప్టెంబర్ 1932న పూనా ఒప్పందం ద్వారా జనరల్ అసెంబ్లీలో 71 ప్రత్యేక నియోజకవర్గాల స్థానే కమ్యూనల్ అవార్డు ద్వారా సాధించిన 71 ప్రత్యేక నియోజకవర్గాల స్థానే 148 సాధారణ అసెంబ్లీ నియోజకవర్గాలను రిజర్వేషన్గా పొంది గాంధీ గారికి ప్రాణభిక్ష పెట్టిన గొప్ప మానవతా మూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ పూనా ఒప్పందంపై అణగారిన కులాల ప్రతినిధిగా డాక్టర్ అంబేద్కర్ గారు హిందువుల తరపున మదన్ మోహన్ మాలవ్య సంతకాలు చేశారు. ఈ అణగారిన కులాలనే తర్వాత 1935 చట్టం ద్వారా షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్గా గుర్తించడం జరిగింది. 1935లో బాంబే గవర్నమెంట్ లా కాలేజీకు ప్రిన్సిపాల్గా నియమితులయ్యారు. ఈ పదవిలో 2 సంవత్సరాలు పనిచేశారు. రంజాస్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీనకు దాని వ్యవస్థాపకుడు శ్రీ రాయ్ కేదార్నాథ్ చనిపోయిన తర్వాత గవర్నింగ్ బాడీ చైర్మన్గా నియమించబడ్డారు. 1935లో బొంబాయిలో తన 50,000 పుస్తకాలతో వ్యక్తిగత గ్రంథాలయం నిర్మించారు. ప్రపంచంలో అంత పెద్ద వ్యక్తిగత గ్రంథాలయం కలిగిన వ్యక్తి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. 26 మే 1935లో అంబేద్కర్ గారి భార్య రమాబాయి గారు దీర్ఘకాలిక వ్యాధితో మరణించారు. 1936లో అంబేద్కర్ గారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు. 1937లో జరిగిన బాంబే సెంట్రల్ లెజిస్లేటివ్ ఎలక్షన్లో 13 రిజర్వ్డ్, 4 జనరల్ సీట్లకు పోటీ చేసి 11 రిజర్వ్డ్, 3 జనరల్ సీట్లను గెలుచుకున్నారు. 1936 మే 15న భారతదేశంలో కుల వ్యవస్థను వివరిస్తూ అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన పుస్తకాన్ని ప్రచురించారు. కొంకణ్ ప్రాంతంలో ఉన్న కోటీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తర్వాత 1937లో బాంబే లెజిస్లేచర్ కౌన్సిల్లో రైతులు కౌలుదారులను వేధించే కోటీ వ్యవస్థను రద్దు చేసి భూస్వాములకు రైతులు కౌలుదారులతో ఉన్న సంబంధాలను తెంచి ప్రభుత్వంతో రైతులకు కౌలుదారులకు ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 22 జూలై 1942 నుంచి 20 అక్టోబర్ 1946 వరకు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలోనే కార్మికులకు 8 గంటల పని సమయం, స్త్రీలకు ప్రసూతి సెలవులు, కార్మికులకు 10 రోజుల వేతనంతో కూడిన సెలవులు, పని ప్రదేశంలో రక్షణ, యూనిఫామ్ సౌకర్యం వంటి ఎన్నో కార్మిక చట్టాలను తీసుకువచ్చారు. అంబేద్కర్ గారు స్త్రీ సాధికారత కోసం ఎంతో శ్రమించారు. కార్మికులు తమ హక్కుల సాధనకు స్ట్రైక్ చేసే హక్కును సమర్థించారు.
ఈరోజు అమలులో ఉన్న చాలా కార్మిక చట్టాలు డాక్టర్ అంబేద్కర్ గారిచే ప్రపోజ్ చేయబడినది. 1946 జూన్ జూలై నెలల్లో భారత రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా అప్పటి కాంగ్రెస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిను బొంబాయి నుంచి ఓడించడం జరిగింది. అప్పుడు బెంగాల్ రాష్ట్రానికి చెందిన నామశూద్ర నాయకుడైన జోగేంద్రనాథ్ మండల్ అంబేద్కర్ గారిని బెంగాల్ రాష్ట్రానికి ఆహ్వానించి అక్కడే జైసోర్ కుల్నా నుంచి గెలిపించి రాజ్యాంగ పరిషత్తులోకి పంపించడం జరిగింది. 1947లో దేశ విభజన ఫలితంగా సరిహద్దు గ్రామాలలో ముస్లింలు 50% కన్నా ఎక్కువ ఉన్న గ్రామాలను మాత్రమే పాకిస్తాన్కు ఇవ్వాలనే ఒప్పందం ఉన్న జైసోర్ కుల్నా ప్రాంతంలో కేవలం 48% మాత్రమే ముస్లింలు ఉన్నా అప్పటి కాంగ్రెస్ కుట్రపూరితంగా జైసోర్ కుల్నా ప్రాంతాన్ని పాకిస్తాన్కు ఇచ్చి డాక్టర్ అంబేద్కర్ గారిని పాకిస్తాన్కు పంపామని సంతోషించారు. అటువంటి పరిస్థితులలో అంబేద్కర్ గారు, జోగేంద్రనాథ్ మండల్ గారు మరియు కొంతమంది బహుజన నాయకులు అప్పటి చివరి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ మౌంట్ బాటన్ గారిని కలిసి సమస్యను వివరించడంతో మౌంట్ బాటన్ గారి సూచనతో అంబేద్కర్ గారిని మరలా బొంబాయి నుంచి గెలిపించి రాజ్యాంగ పరిషత్తులోకి పంపించడం జరిగింది. ఆ విధంగా అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలను ఎదుర్కొని రాజ్యాంగ పరిషత్తులోకి అడుగుపెట్టారు. రాజ్యాంగ పరిషత్తులోకి అడుగుపెట్టిన తర్వాత ఎంతోమంది ప్రపంచ మేధావుల సలహాతో రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్గా నియమించబడి రాజ్యాంగ రచనకు పూనుకున్నారు. రాజ్యాంగ పరిషత్తులో మొత్తం 385 మంది సభ్యులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్గా ఎన్నిక కాగా బిఎల్ మిత్తల్, ఎన్జి అయ్యంగారు, ఏకే అయ్యర్, కేఎం మున్షి, మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు, డిపి ఖైతాన్ మొత్తం 8 మందితో రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పడింది. అయితే వీరిలో డిపి ఖైతాన్ గారు చనిపోవడంతో వారి స్థానంలో టిటి కృష్ణమాచారి గారిని నియమించడం జరిగింది. బిఎల్ మిత్తల్ గారు తన సభ్యత్వాన్ని కోల్పోయారు. కాబట్టి చివరికి మొత్తం 7 మాత్రమే ఉన్నారు. వారు దళితుడైన అంబేద్కర్ గారితో కలిసి పనిచేయుటకు ఇష్టపడకపోవటం వలన ఇంకా అనేక కారణాల వలన ఎవరూ రాజ్యాంగ రచనకు సహకరించకపోవటం వలన చివరికి రాజ్యాంగ రచన బాధ్యత మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద పడింది. కాబట్టి అంబేద్కర్ గారు రాత్రి పగలు అనక కష్టపడి అనేక ప్రపంచ దేశాల కంటే భిన్నమైన ఎంతో ఉత్కృష్టమైన భారత రాజ్యాంగాన్ని రచించారు. దీనికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ఇదే సమయంలో తన ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తున్న లెక్క చేయక రాజ్యాంగ రచనను పూర్తి చేయటం కేవలం అంబేద్కర్ గారు మాత్రమే చేయగలిగారు. భారత రాజ్యాంగం ద్వారా భారత ప్రజలకు ఎన్నో అవకాశాలు కల్పించారు. వాటిలో చెప్పుకోదగినవి: భారత రాజ్యాంగం ముందు అందరూ సమానులే, అనేక కులాలు, అనేక సామాజిక అసమానతలు, అనేక ఆర్థిక అసమానతలు కలిగిన మన భారతదేశంలో అనేక వివక్షతలను ఎదుర్కొంటున్న బహుజన కులాలకు ఇది గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో జరిగిన చర్చలో కొంతమంది పన్ను కట్టే వారికి ఇవ్వాలని, కొంతమంది చదువుకున్న వారికి మాత్రమే ఇవ్వాలని అంటే అంబేద్కర్ గారు మాత్రం భారతదేశంలో పుట్టిన వయోజనుడైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వాలని ప్రతిపాదించి దాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. కనుకనే ఈరోజు బహుజన కులాల ప్రజలు తలెత్తుకొని జీవించగలుగుతున్నారు. ఎన్నో ఏళ్లుగా విద్యను కేవలం బ్రాహ్మణులు మాత్రమే పొందుతుంటే నిర్బంధోచిత ప్రాథమిక విద్య అనే ఆర్టికల్ ద్వారా మహిళలు, బహుజనులు, ఉన్నత శూద్ర కులాలు, క్షత్రియులు, వైశ్యులు అందరూ విద్యను అభ్యసించగలుగుతున్నారు. భారత ప్రజలందరికీ సమాన హక్కులు రాజ్యాంగం ద్వారా పొందగలుగుతున్నారు. ఇలా ఎన్నో భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించారు. రాజ్యాంగ రచన సమయంలో డాక్టర్ అంబేద్కర్ గారు చాలా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో బొంబాయి వైద్యం కోసం వెళ్ళినప్పుడు డాక్టర్లు అంబేద్కర్ గారిని నిరంతరం చూసుకోవడానికి వైద్యం తెలిసిన వ్యక్తి ఆసరాగా ఉండాలని సూచించిన మీదట 15 ఏప్రిల్ 1948న శారదా కబీర్ అనే ఆమెను వివాహం చేసుకున్నారు.
ఈమె తర్వాత సవితా అంబేద్కర్గా పేరు మార్చుకున్నారు. 1950 జనవరి 26న భారత్ రిపబ్లిక్గా అవతరించిన తర్వాత ఏర్పడిన మొదటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. మహిళల కోసం హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలు విడాకులు పొందే హక్కు, ఆస్తి హక్కు, వితంతువులైన మహిళలకు వారసత్వపు హక్కు వంటి వాటిని అప్పటి కాంగ్రెస్లోనే మంత్రులు, పెద్దలు వ్యతిరేకించి బిల్లు సభ ఆమోదం పొందకుండా చేయడం వలన మనస్తాపం చెంది 27 సెప్టెంబర్ 1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1950లో సిలోన్లో అనగా ఇప్పటి శ్రీలంకలో జరిగిన ప్రపంచ బౌద్ధ మహాసభలకు హాజరయ్యారు. 1954లో బర్మాలోనే రంగూన్లో జరిగిన 3వ ప్రపంచ బౌద్ధ మహాసభలకు హాజరయ్యారు. 1955లో భారతీయ బౌద్ధ మహాసభను బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా BSI స్థాపించారు. 1956లో బుద్ధ అండ్ హిజ్ ధమ్మ అనే పుస్తకాన్ని ప్రచురించారు. 14 అక్టోబర్ 1956లో నాగపూర్లో శ్రీలంక బౌద్ధ భిక్షువు హమ్మాల సద్దత్ సిస్స ఆధ్వర్యంలో 5 లక్షల మందితో కలిసి బౌద్ధం స్వీకరించారు. 1956 డిసెంబర్ 6వ తేదీన డాక్టర్ అంబేద్కర్ గారు మహానిర్వాణం పొందారు. 1956 డిసెంబర్ 7వ తేదీన దాదర్లో చౌపది బీచ్లో జరిగిన ఆయన అంత్యక్రియలకు 50,000 కంటే ఎక్కువ మంది హాజరయ్యి ఆ మహానుభావునికి నివాళులర్పించారు. 31 మార్చి 1990లో భారత ప్రభుత్వం అంబేద్కర్ గారిని మరణానంతరం భారతరత్న అవార్డుతో గౌరవించింది. ప్రపంచంలోనే అత్యధికంగా చదివిన విజ్డమ్ ఆఫ్ వరల్డ్గా కీర్తించబడి ప్రపంచ మేధావులలో ఒకరిగా ఉండి ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను చదివిన ఏకైక వ్యక్తిగా కీర్తించబడి భారత సమాజంలో ఉన్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి వాటిని రూపుమాపడానికి కృషి చేసిన కృషీవరుడు, కార్మిక చట్టాల ప్రదాత, నిమ్న వర్గాల హక్కుల ప్రదాత, మహిళా పక్షపాతి, భారత రాజ్యాంగ నిర్మాత, బహుజన హక్కుల ప్రదాత, నేడు ప్రపంచంలో జరుగుతున్న అనేక విముక్తి పోరాటాలకు దిక్సూచి సోషల్ జస్టిస్ ఆఫ్ వరల్డ్గా కీర్తించబడుతున్న డాక్టర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్యనీయులు. ఆయన జన్మదినం అయిన ఏప్రిల్ 14ను వరల్డ్ విజ్డమ్ డే, ప్రపంచ విజ్ఞాన దివాస్గా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించడం ఎంతో సంతోషకరమైన విషయం. డాక్టర్ అంబేద్కర్ గారు ఏ ఒక్కరి సొత్తు కాదు, విశ్వమానవుడు. అటువంటి మహానుభావుడికి ఘనంగా నివాళులు అర్పిద్దాం. జై పూలే, జై భీమ్, జై పెరియార్. కృతజ్ఞతలు. बाबा साहब अब संसार से आखिरी विदा ले रहे थे। अंतिम यात्रा दादर चौपाटी पहुंची। उन्हें शाही सलामी दी गई। चंदन की चिता में उस महामानव का शरीर लपटों में विलीन हो गया। वे चले गए। सदियों से चली आई इस जर्जरित रूढ़ि को जड़ से मिटा देने वाले इस परम प्रतापी युग पुरुष के जीवन का उज्जवल इतिहास केवल भारत को ही नहीं बल्कि सारे संसार को ये संदेश देता रहे।